హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,249 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే నిన్న వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ మనకి ఎగ్జాక్ట్గా మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చి ప్రజెంట్ అయితే ఆగిందనమాట. ఈ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయ్యి కొద్ది మార్కెట్ కింద రావడం కూడా జరిగింది. సో అయితే మార్కెట్ న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్ రూల్ ప్రకారం మన రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్ కొద్ది డౌన్ఫాల్ రావాలి, కానీ మార్కెట్ బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్లో మార్కెట్ ఎలాగో ఒక స్పైక్ మూమెంటం రావాలి కాబట్టి మార్కెట్కి డౌన్ సైడ్ కూడా అప్ సైడ్ కూడా రావాలి కాబట్టి సో ఎక్కువ డౌన్ సైడ్ వస్తుంది నా అంచనా ప్రకారం. తర్వాత నుంచి మార్కెట్ మరుసటి నుంచి మార్కెట్ బడ్జెట్ మెప్పిస్తే మాత్రం మరుసటి రోజు నుంచి మార్కెట్ కొద్దిగా అర్థం చేసుకుని బడ్జెట్ని అది కూడా బాగుంటే అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది. బడ్జెట్ మెప్పించకపోతే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి మార్కెట్ ముందుగానే ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తీసుకెళ్తున్నారు తప్ప కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కానీ వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కానీ ఏ విధంగా మార్కెట్ని మాత్రం అప్ సైడ్ మూమెంటం రూల్స్ ప్రకారంగా వెళ్ళటం లేదు. ఇది నా బలమైన ఒపీనియన్. ఇదే మార్కెట్ యొక్క ట్రెండ్ అనమాట. అయితే ఎందువల్ల మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్తున్నంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగా సెల్లింగ్ జరిగితే బడ్జెట్ రోజున ఇంకా సెల్లింగ్ జరగాలి కాబట్టి ఇంకా దారుణంగా మార్కెట్ పడుతుంది కాబట్టి ముందు నుంచి మార్కెట్ని కొద్దిగా అప్సైడ్ మూమెంటంకు లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ని అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తున్నారు. సో తీసుకెళ్లే ప్రక్రియలో మార్కెట్ ఎగ్జాంపుల్ మన ఫేక్ వాల్యూమ్తో మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్గా అప్సైడ్ మూమెంటం వెళ్తే బడ్జెట్ రోజు కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో దాని గురించి మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నియర్ సపోర్ట్ లెవెల్ కానీ ఈ లెవెల్ దగ్గర కానీ మనకి ఈ లెవెల్ దగ్గరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో దాని గురించి మార్కెట్ ముందుగానే ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తున్నారు. ఓకేనా? అయితే మనం నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను 30 minutes క్యాండిల్లో కన్వర్ట్ అయ్యాను ఫ్రెండ్స్. నిన్న మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది మీకు. ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చి ప్రజెంట్ అక్కడి నుంచి వెళ్ళి డౌన్ కూడా అయింది మార్కెట్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్ఫాల్ కూడా అయింది అనమాట. ఇక్కడి వరకు వెళ్ళి డౌన్ఫాల్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళి తీసుకెళ్తారు. మనకి అది కూడా సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ నుంచి బేస్ చేసుకుని మార్కెట్ సపోర్ట్ లెవెల్ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. సో ఈ రకంగానే బడ్జెట్ ప్రసంగం వరకు కూడా ఈ రకంగానే మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు. అక్కడి నుంచి మాత్రం కొద్ది సెల్లింగ్ తీసుకొస్తారు అనమాట. ఇది మాత్రం టెంపరీగా సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఇది ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్లోనే మార్కెట్ ఒక బేస్ చేసుకుని బడ్జెట్ వచ్చేంత వరకు కూడా మార్కెట్ ఈ లెవెల్లోనే బేస్ చేసుకుని ట్రేడ్ అయ్యే అవకాశం కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే మనకి 23,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ ఉంది. అది రేపు పొద్దున మార్కెట్ కూడా అప్సైడ్ మూమెంటం ఫేక్ లాగానే ఫేక్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తుంది. ఒకటి వెళ్తే మాత్రం 23,500 కంప్లీట్గా వాల్యూమ్తో తీయకపోయినా సరే తీసే అవకాశం పాసిబిలిటీ తక్కువగా ఉన్నా సరే మార్కెట్లో, కానీ మార్కెట్లో ఇది మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో కూడా తీసే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఎదర బడ్జెట్ ఉంది కాబట్టి. ఓకేనా? మార్కెట్ మనకి అప్సైడ్ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటం వెళ్తుంది కదా, ఇక్కడ ఇంకా అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారని చెప్పి అనుకుంటాం మనం. పప్పులో కాలేసినట్టే బడ్జెట్ అయిన తర్వాత మార్కెట్ యొక్క బిహేవియర్ మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అయిన తర్వాత మార్కెట్ యొక్క బిహేవియర్ నిజ స్వరూపం అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ మాత్రం నేను ట్రేడింగ్లోనే ప్లే చేసుకుంటాను. ఆప్షన్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఆప్షన్లో మాత్రం హోల్డింగ్లో అయితే నేనైతే ప్లే చేయట్లేదు. ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మాత్రం నేను ప్లే చేస్తున్నాను. ఓకేనా? నిన్న కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ చూడండి. రేపు మార్నింగ్ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ అయితే దొరకాలి రేపు మార్కెట్కి. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ రాదు. రెసిస్టెన్స్ జోన్ అయితే నియర్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ని కూడా 23,500 దగ్గర 23,400 నుంచి 23,500 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్ని మార్కెట్ మాత్రం
తీయాల్సిన అవసరం ఎంత అని ఉంది. రేపు పొద్దున మాత్రం 23,400 నుంచి 23,400 నుంచి 20,500 వరకు ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. సో ఇది మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్గా రేపు అయితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో కొద్దిగా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్ అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోతుంది అనుకోకూడదు. మార్కెట్ 90 డిగ్రీలో కోణంలో మార్కెట్ వెళ్తుంది. మార్కెట్ పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి అంటే మాత్రం 130 డిగ్రీలో మార్కెట్ మారాలి. కానీ మారే అవకాశం ఎదురైతే న్యూస్ అయితే నాకేం కనిపించట్లేదు. సో దాని గురించి బడ్జెట్ ఒకటే మనకి ఉంది కాబట్టి ఆ బడ్జెట్లో మనకు అయిన తర్వాత మన హోల్డింగ్ మాత్రం మాట్లాడుకోవచ్చు. అందాక మాత్రం ప్రజెంట్ అయితే ఎవరైనా సరే ట్రేడింగ్ అయితే నా అంచనా ప్రకారం అయితే ఇంటర్డే బేసిక్లో మాత్రం ప్లే చేసుకుంటే మంచిదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది. సో రేపు పొద్దున్న ఈ లెవెల్ నుంచి సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ ఉంది మాత్రం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉండే. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ పీరియడ్ వచ్చి 49,311 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నిన్న బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యాటర్న్ రావడానికి ట్రై చేస్తుంది. అది కూడా మనకి బడ్జెట్ ఇప్పిస్తే మాత్రం ఆ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవుతుంది. ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ 55,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే రావడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవ్వాలి. అయితే అది కూడా బడ్జెట్ చేతిలో ఉందన్నమాట. మెప్పిస్తే డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ 55,000 నుంచి లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ మనకి ఈజీగా కనబడుతుంది విత్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని బడ్జెట్ మెప్పించాలి. ఒకవేళ అలా బడ్జెట్ మెప్పించకుండా మార్కెట్ వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఆల్ టైమ్ హైయర్ లోస్ వేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్ టైమ్ హైయర్ లోస్ అనమాట. ఈ వేసుకుంటూ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 48,000 నుంచి కంప్లీట్గా బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ స్పీడ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో కనబడుతుంది. ఆ వస్తే మాత్రం మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ 46,000 నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు ఉందన్నమాట. ఈ 48,000 నుంచి 46 మాత్రం మనకి ఇంటర్డే బేసిక్లో 1 డే కావచ్చు 2 డేస్ కావచ్చు, అంటే బడ్జెట్ రోజు మాత్రం మనకు దొరికే అవకాశం ఉంది. ఆ రోజు మాత్రం మీరు జాగ్రత్తగా కాషస్గా ట్రేడ్ చేయండి. వాలిటిలిటీ 5x వాలిటిలిటీ ఉంటుంది, కంపల్సరీగా 5x వాలిటిలిటీ ఉంటుంది. మీరు స్టాప్ లాస్లు పెట్టినా సరే హిట్ అవ్వవు. ఎందుకంటే మీరు ఒక 1,000-2,000 స్టాప్ లాస్ హిట్ అయ్యి వచ్చేద్దాం అనుకుంటారు, కానీ అది 5,000 నుంచి 10,000 కూడా లాస్ కనబడుతుంది. స్టాప్ లాస్ హిట్ అవ్వు. సర్వర్ ఆ స్పైక్ మూమెంట్లో సర్వర్ క్యాచ్అప్ చేయలేకపోవచ్చు, చేయదు కూడా. ఓకేనా. సో అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 30 minutes క్యాండిల్లో కనబడుతున్నాడు. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనకి ఇది సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ అప్ సైడ్ మొమెంటం వెళ్తుంది. ఈ డైరెక్షన్లోనే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ మొమెంటంగా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. మనకి 50,000 మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ని మార్కెట్ తీయాల్సి వస్తే హై వాల్యూమ్తో తీయాలి. మార్కెట్ ఎంత ఈజీగా తీసేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మార్కెట్ మనం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే దొరకాలి ఫ్రెండ్స్. మనకి రేపు మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి దొరకాలా. 80% లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళాలి అంటే మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ వెళ్ళాలన్నమాట. ఒకవేళ సెల్లింగ్ మధ్య అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వెళ్ళిపోయినా మనకి ప్రాబ్లం లేదు. కానీ 50,000 దగ్గర నుంచి మాత్రం మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్ అంత ఈజీగా డైరెక్ట్గా సెల్లింగ్ అయితే అవ్వదు. రేపు ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుని మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి తర్వాత నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావాలి, తప్పకుండా డైరెక్ట్గా అయితే వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర నుంచి డైరెక్ట్గా సెల్లింగ్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఇక్కడ నిలబడి ఉంది. రేపు 49,900 నుంచి 50,000 వరకు మాత్రం రెసిస్టెన్స్ జోన్ ఉంది మార్కెట్లో. సో ఓవరాల్గా మాత్రం మార్కెట్లో కొద్దిగా
ఫుల్ ఫిజ్గా చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది, ఇది ఫుల్ ఫిజ్గా రెసిస్టెంట్ ఉంది. గత 3-4 నుంచి మార్కెట్ ఈ డైరెక్షన్లోనే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఇది ఏదో వైపులో బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే మాత్రం ఒక మంచి మూమెంట్ వచ్చి మన ఇంట్రాడే బేసిస్లో వాలటిలిటీ కాకుండా ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.